కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్న ఫలితము, అందులో స్నానం చేసిన ఫలితము మనకి లభిస్తుంది అనేది ఈ కోటి తీర్థం యొక్క విశిష్టత. అయితే 6వ తీర్థమైన రుద్రతీర్థానికి మనం చేరుకున్నాము. ఈ తీర్థంలో పరమశివుని పాదాలు ఉన్నాయి. గయాలో స్నానం చేసిన పుణ్యము, పితృతర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగి మన పితృలకి విముక్తి అంటే మోక్షం లభించే మోక్ష మార్గం. ఇక 6వ తీర్థమైన రుద్రపాద తీర్థం గురించి తెలుసుకుందాం. ఈ తీర్థంలో పరమశివుని పాదాలు ఉన్నాయి. గయాలో స్నానం చేసిన పుణ్యం ఇక్కడ స్నానం చేయడం వల్ల కూడా మనకి లభిస్తుంది. గయాలో ఏవైతే పితృదోషాల నివారణ, పితృతర్పణాలు మనం వదులుతామో అదేవిధంగా ఇక్కడ పితృతర్పణం వదలడం వల్ల పితృదోషాలు తొలగి పితృలకి మోక్షం లభిస్తుంది అనేది కూడా పురాణాల్లోని అంశము. ఇక 7వ తీర్థమైన చక్రతీర్థం కేశవస్వామి ఆలయము, అందులో స్నానం చేసిన ఫలితము మనకి లభిస్తుంది అనేది ఈ కోటి తీర్థం యొక్క విశిష్టత. అయితే 6వ తీర్థమైన రుద్రతీర్థానికి మనం చేరుకున్నాము. ఈ తీర్థంలో పరమశివుని పాదాలు ఉన్నాయి. గయాలో స్నానం చేసిన పుణ్యము, పితృతర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగి మన పితృలకి విముక్తి అంటే మోక్షం లభించే మోక్ష మార్గం. ఇక 6వ తీర్థమైన రుద్రపాద తీర్థం గురించి తెలుసుకుందాం. ఈ తీర్థంలో పరమశివుని పాదాలు ఉన్నాయి. గయాలో స్నానం చేసిన పుణ్యం ఇక్కడ స్నానం చేయడం వల్ల కూడా మనకి